మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్స నిస్సరతేవాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఈ వార ఫలితాల్లో 23 ఫిబ్రవరి నుంచి మార్చి 1వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మరియు ఈ గ్రహస్థితి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఏ పరిహార మార్గం చేసుకోవాలి. దీంతోపాటు ఇప్పుడు మనకు నెక్స్ట్ కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి విశ్వవసునామ సంవత్సరం, నెక్స్ట్ శని మార్పు వల్ల ఎవరెవరికి అంటే ఈ ఎప్పుడైతే శని మారుతాడో కొంతమందికి ఏలినాడు శని, కొంతమందికి అర్ధాష్టమి శని, కొంతమందికి అష్టమి శని వస్తుంది. వాటి గురించి, వాటి ప్రభావం ఎక్కువగా పడకుండా ఉండాలి అంటే రెగ్యులర్గా ఏమి చేసుకోవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. ఎండింగ్ వరకు వీడియో చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మీకు రాశిలో ఎప్పుడైతే కుజుడి యొక్క సంచారం ఉందో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అనుకున్నటువంటి లాభాలు రావట్లేదు, అనవసరంగా ఖర్చు అవుతున్నాయి, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కాంపిటీషన్, శత్రువులతో తెలియని ఒక శత్రుత్వాలు ఏర్పడడం, అనుకోకుండా శత్రుత్వాలు ఏర్పడడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అలాగే ఇక్కడ కనుక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ఈ 12-10 పరివర్తనా యోగం ఉంది కాబట్టి ఈ దశమాధిపతి 12వ అధిపతి ఎప్పుడైతే ఈ పరివర్తనా యోగంలో ఉంటుందో ఇది పర్టికులర్గా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి ఇది సరైన సమయం. కాకపోతే అనవసరమైన శత్రుత్వాల జోలికి వెళ్ళకండి. ధన సంబంధించిన విషయంలో ఉద్యోగంలో గతంలో రావాల్సిన ధనం రావడం, కాకపోతే మీకు ఈ వారం కొంచెం వ్యాపారంలో కొంత అభివృద్ధికరమైనటువంటి వాతావరణాన్ని ఖచ్చితంగా చూస్తారు. స్కూల్స్, కాలేజెస్ నడిపేటువంటి వారు లేదా స్టూడెంట్స్ కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తెలియని మానసికంగా కొంత స్ట్రెస్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతుంటాయి. అదేవిధంగా కొత్తగా ఏదైనా నిర్మాణము లేనట్లయితే కొత్తగా ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ప్రారంభించేటప్పుడు కొంచెం చూసుకొని చేయండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఈ వారము తెలియకుండానే కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఈ వారం, ప్రధానంగా ఈ మిథునం వారు. అదేవిధంగా బ్యాంకింగ్, విదేశాలు, ఫైనాన్స్ రంగాలు, బ్యూటీ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో మీకు ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు 100% వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా కాస్త లాంగ్ జర్నీస్, కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయం పట్ల కాస్త జాగ్రత్త పడండి. 9వ స్థానంలో శనిని కంబస్ట్లోకి వెళ్ళబోతున్నాడు. శనిని కంబస్ట్ చేసుకునేటువంటి దీంట్లోకి రవి వెళ్తున్నాడు కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే హయ్యర్ ఎడ్యుకేషన్, అందులో ముఖ్యంగా ఎంఎస్, రీసెర్చ్ రిలేటెడ్ ఇట్లాంటివి చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది గ్రహస్థితి చెప్పాలంటే. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క నామము. వీలున్నప్పుడల్లా లగ్నంలో కుజుడి యొక్క సంబంధం ఉంది కాబట్టి కొంచెం శత్రువుల యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉండాలి అంటే కందులు అంటారు, కందులు దానంగా ఇవ్వండి. అలాగే కందులతో పాటు గోవులకి క్యారెట్స్, బీట్రూట్స్ తినిపించండి. ఖచ్చితంగా 100% కూడా మీకు బాగుండడం జరుగుతుంది. చాలామంది ఎక్కువగా భయపడేది దేనికంటే శని మహాదశ వస్తున్నా లేదా ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని వస్తున్నా సరే చాలా డిప్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇంకా నాకు లైఫ్ లేదనో, లేకపోతే ఇంకేమీ కలిసి రాదనో అనేటువంటిది. కానీ ఎక్కడా శాస్త్రంలో
ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వచ్చినప్పుడు లేదా శని మహర్దశ వచ్చినప్పుడు అస్సలు కలిసి రాదని ఎక్కడా శాస్త్రంలో లేదు. ఇది నేను ఛాలెంజింగ్గా చెప్తున్నాను. ఇక్కడ ఉన్నది ఏమిటి అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. మనము పూర్వజన్మల్లో చేసుకున్న కర్మ మూలంగా 7 గ్రహాలు 2 ఛాయాగ్రహాలు మొత్తం 9 కూడా మన కర్మ అనుసారంగా ఫలితాలు జరుగుతాయి. వాటికి ఎక్కడా కూడా మన మీద కక్ష కానీ ఏదో మన మీద ప్రేమ కానీ ఏమీ ఉండవు. వాటికి సిన్సియర్గా వాటి డ్యూటీస్ అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అవి అంటే ఇన్ సెన్స్ మన కర్మే ఆ రూపంలో అక్కడ సాఫ్ట్వేర్ లాగా భగవంతుడు చేశారు. ఇప్పుడు చూడండి, మరి ఆ కర్మ అనుభవించాలి కదా, మరి దాన్ని ఎలా తప్పించుకుంటాము అనేటువంటిది ప్రతి ఒక్కరికి $100 క్వశ్చన్ లాంటిది. ఇది ఎలాగా అంటే, ఒక్కోసారి చూడండి, మనం ఏదైనా ఒక అనుకోకుండా కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి లైఫ్లో, అవునా? జరిగినప్పుడు ఆ వ్యక్తి కనుక తప్పును ఒప్పుకొని సారీ చెప్పేసి తప్పైపోయిందండి అని అనుకున్నప్పుడు దానికి ఒక శిక్ష యొక్క ప్రభావం చాలా తగ్గుతుంది కదా. తప్పించుకొని మళ్ళీ ఇంకొక తప్పు మీద తప్పు చేస్తే ఆ శిక్ష యొక్క ప్రభావం ఇంకా పెరుగుతుంది కదా. అయితే ఇక్కడ ఏంటంటే, దీనికి సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్ ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి బయటపడతారు. ఎలాగా అంటే, 12వ స్థానంలో అంటే చంద్రుడి నుంచి 12వ స్థానంలో శని సంచారం జరిగేస్తారు. దాన్ని ఏలినాడు శని ప్రారంభం అంటారు. రాశిలోకి వస్తే మధ్యలో ఉందంటుకుంటారు, 2లోకి వస్తే కుటుంబ స్థానం ధన స్థానంలోకి వచ్చిందంటారు. కాబట్టి 12లో శని కనుక ఎవరికైనా ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాశిలో సంచరించేటప్పుడు పోస్ట్పోన్ వర్క్ చేయకండి. ఏ వర్క్స్ కూడా పోస్ట్పోన్ చేయడం వల్ల అక్కడ ఇబ్బంది పడతారు మీరు లైఫ్లో. 2వ స్థానంలో ఉన్నప్పుడు మీకు మనీ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో ఎవరికైనా ధనం ఇవ్వడం తీసుకునేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రధానంగా మీరు జాగ్రత్త పడవలసిన అంశాలు శనికి సంబంధించిన విషయంలో. ఓకే, రైట్. ఇక రెండవది ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే అర్ధాష్టమ శని నడుస్తుందంటే 4లో శని జరిగేటప్పుడు వాహనాలు, గృహాలు కొనుగోలు చేసేటప్పుడు లేదా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక అదే అష్టమ శని అన్నప్పుడు విషయాలు లేట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు అవుతుంటాయి? మరి ఇలాగే జరగాలంటే మీ పర్సనల్ చార్ట్లో కనుక మహాదశ, అద్భుతమైన అంతర్దశ నడుస్తున్నప్పుడు ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే అనుభవించాలని లేదు అనేది విషయం మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మరి దీనికి పరిహారం ఏమిటి? చాలా సింపుల్గా ఒక 5 స్టెప్స్ చెప్తాను. ఈ 5 స్టెప్స్ కనుక మీరు పాటించగలిగితే 100% కూడా మీరు కర్మ యొక్క ప్రభావం మీకు మీరుగా అనుభవించడం ద్వారా కొత్తగా మీకు ప్రభావం అనేటువంటిది పడదు. ఏమిటవి? 1, ఎవరికైనా సరే శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంది, మీ జన్మజాతకంలో పూర్వజన్మ కర్మ వల్ల ఆ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే, ఎక్కువగా నిద్రపోకూడదు. అంటే ఎప్పుడు రాత్రిపూట నిద్రపోకూడదు అని కాదు, పగటిపూట ఎక్కువగా నిద్రపోకండి. అది ఎవరు ఈ యొక్క విషయం అందరికీ వర్తించదు, స్త్రీలకి వర్తించదు. ఎందుకంటే పొద్దున్నే లేచి వాళ్ళ ఇంటి పనుల్లో ఉండి మధ్యాహ్నం ఒక అరగంట పడుకోవాలనుకుంటారు. చిన్నపిల్లలకు వర్తించదు. అంటే 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు ఉంటారు, వాళ్ళకి వర్తించదు. బాగా ఏజ్డ్ పర్సన్స్ 60 దాటిన వారు 60, 70, 80, 90 ఏళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎనర్జీ సరిపోదు. అలాగే రోగిష్ఠులకి వర్తించదు ఈ రూలు. యువకులకి అంటే ఒక 15 ఏళ్ల వయసు నుంచి దాదాపుగా ఒక 55 ఏళ్ల వయసు వరకు కూడా, అంటే నడి వయసు ఉంటుంది 50, 55 అంటే, అలాంటి వారికి మాత్రం ఈ రూల్ వర్తిస్తుంది. వీరు ఎక్కువగా నిద్రపోతున్నారు మధ్యాహ్న సమయంలో అంటే శని ప్రభావం పెరుగుతుంది వీళ్ళ మీద. ఓకే, రైట్. ఎందుకంటే మీరు పాట ఒకటి ఉంది, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదూరా అనేటువంటిది ఎన్టీ రామారావు గారిది, ఒక ఓల్డ్ సినిమాది. అంటే ఏంటి? నిద్ర మత్తు కూడా మనల్ని ఇబ్బంది పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది, ఉదయము సాయంత్రము దేవతారాధన, దేవుడికి దీపం పెట్టడం, ఏదైనా ఆలయానికి వెళ్ళడం కనీసం ఒక్కసారైనా రోజుకి చేస్తూ ఉంటే మీకు పాజిటివ్ ఆరా, దేవతా సంబంధించిన ఆరా ఎప్పుడైతే మీకు కంటిన్యూస్గా ఉంటుందో నెగటివ్ ఆరా అనేటువంటిది మీకు ఎంటర్ అవ్వదు లోపలికి, గుర్తుపెట్టుకోండి. 2,
ఇక మూడవది, మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే గోవులకు వెళ్ళి చక్కగా గోధుమ రవ్వ, బెల్లము ప్రధానంగా గోవుకు పెడుతూ ఉండండి శనివారాలు. ఇక మరొక పాయింట్ ఏంటంటే, మీకు దగ్గరలో శివాలయం కనుక ఉన్నట్లయితే వీలున్నప్పుడల్లా కూడా శనివారం నాడు ఆయిల్ని, దీపారాధనకు వాడే ఆయిల్ని అక్కడ దానంగా ఇవ్వండి. దీపారాధనకు వాడుకోమని టెంపుల్లో ఇచ్చేసేవచ్చు, తీసుకుంటారు కూడా దీపారాధనకు భగవంతుడి కంటే. అలా గనక చేసినట్లయితే, ఈ పాయింట్లు చేసినట్లయితే నేను చెప్పినటువంటివి ఖచ్చితంగా దోషం పోతుంది. దీంతోపాటు ఇంకొక అద్భుతమైనటువంటిది లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంది. అదేమిటి అంటే ఓం అనాకలిత సాదృశ్య చూకశ్రీ విరాజితాయై నమః అని చెప్పి చేసుకోవచ్చు. 100%, 100% మీకు ఏదైతే ఈ శనికి సంబంధించిన, శని అంటే మళ్ళీ మీరు నెగిటివ్ కోణంలో చూడకండి, మీ కర్మే శని అంటే ఎక్కడో ఉన్నది కాదు, మీ కర్మే ఆ రూపంలో వచ్చి ఇబ్బంది పెడుతుంది అందరికీ, మీకు, నాకు, అందరికీ కూడా. ఇక్కడ మీరు అనాలిసిస్ చేసుకోవాలి, ఓహో నేను పాస్ట్ లైఫ్లో ఇది ఎవరికో ఇబ్బంది పెట్టుంటాను, నా ద్వారా ఎవరో ఇబ్బంది పడి ఉంటారు, సో అందుకని అది రిటర్న్ వచ్చి ఇక్కడ నేను అనుభవిస్తున్నాను అనేటువంటి దాంతో భగవత్ ఆరాధనలో భగవంతుడికి ప్రతిదీ సమర్పించుకుంటూ మీరు కనుక చేసినట్లయితే 100% మీరు ఆ కర్మ చక్రం, కర్మబంధం, కర్మ కారకుడి యొక్క శని నుంచి బయటపడడం జరుగుతుంది. మీ యొక్క లైఫ్ చాలా ఆనందంగా ఉండడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.